మీరు క్లయింట్స్ విషయంలోకి వచ్చినప్పుడు చిన్న క్లయింట్స్ని తీసుకోరు, పెద్ద క్లయింట్స్నే తీసుకుంటారు అని చెప్పేసి ఒక టాక్. ₹1,00,00,000 రాంప్రసాద్ అంటూ ఉంటారు. ఎందుకు పెద్దవాళ్ళని చూస్ చేసుకుంటారు? ఇనిషియల్గా అందరినీ తీసుకున్నాం మనం. ₹1,000 2,000 ఎస్ఐపికి చాలా స్టోరీలు ఉన్నాయి. ఓకే, చెప్తే మీరు కూడా చాలా 5,000 ఎస్ఐపి కొరకు December 26th రోజు 2017లో నా బైక్ మీద మేడ్చల్ అవతలకి ఎక్కడికి వెళ్ళా. అక్కడ నుంచి వస్తుంటే చల్లో చేతులు గట్టికట్టుకుని పోయినాయి. గట్టిగా చెప్పాలంటే ఆ చల్లో స్వెటర్ కొనుక్కొని డబ్బులు లేవు మన దగ్గర. రోడ్డు పక్కన స్వెటర్ ఉంది కానీ అది కొంటే అంత ఎక్స్పెన్సెస్ లేవు. అవన్నీ ఉన్నాయి స్టోరీలు, అన్నీ వెళ్ళాం. ఇప్పుడు ఏమైందంటే మేము క్లయింట్స్ పెరిగిపోయినప్పుడు మన ప్రతి క్లయింట్ మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. దీన్ని అలా నెంబర్ పెంచుకుంటూ పోతే వీ విల్ నాట్ బి అవైలబుల్. సో క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలంటే ముందు మనం క్వాలిటీ క్లయింట్స్ని లేదా లెస్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ని అన్బోర్డ్ చేసుకోవాలి. నాట్ క్వాలిటీ అని చెప్పాం, పొటెన్షియల్ క్లయింట్. బాటమ్ లైన్ ఫర్ ఎవ్రీబడి ఈస్ ద బాటమ్ లైన్ ఈస్ మార్జిన్ వాట్ వీఆర్ మేకింగ్. వెరీ క్లియర్ దాంట్లో. సో విత్ లెస్ కస్టమర్తో ఎక్కువ మనీ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మనం సపోర్ట్ చేయమా అంటే వై డిడ్ ఐ రైట్ మై బుక్, రావాలి కలవాలంటే అవదు. అసలు ఎందుకు రావద్దంటే అంత లాంగ్ నుంచి నా దగ్గరికి. ఇప్పుడు ఆయన అక్కడి నుంచి వచ్చి ఎంత ఖర్చులు ఆయనకి ఎందుకు? ఆల్మోస్ట్ నేను చెప్పదలుచుకున్న ప్రతిదీ నా బుక్లో రాశాను, పైసలు ముచ్చట్లు కదా. ఇప్పుడు టాక్స్ ద్వారా చెప్తున్నాం. ఓకే, మనకి బిజినెస్ వస్తుంది, అందుకనే కొంచెం రిస్ట్రిక్ట్ చేసాం. మరీ అందరిని కాకుండా ఏమో ఒక 50,000 ఎస్ఐపి పైన 1,00,000 ఎస్ఐపి పైన ఉంటే తీసుకోవడం స్టార్ట్ చేసాం. ఓకే, సో మినిమం వాళ్ళ జీతం 2 లక్షలు 3 లక్షలు ఉంటే తప్పించి ₹1,00,000 పట్టాలంటే 2-3 లక్షలు ఉండాలి కదా. 2 లక్షల జీతం ఉండాలి. ఓకే, సో బిజినెస్లోకి వచ్చే వాళ్ళకి మీ సలహాలు చాలా అవసరం ఉన్నాయి. ఇప్పటివరకు మీరు పర్సనల్ ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మాట్లాడారు, కానీ నాకు ఎంటర్ప్రీనియర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కన్సర్న్స్ ఉంటాయి. నేను నా కెరియర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి జాబ్ చేసింది ఎప్పుడూ లేదు, ఇలా బిజినెస్ చేస్తూనే వచ్చాను, చాలా దెబ్బలు తింటూనే వచ్చాము. ఆ రోజుల్లో కనీసం చెప్పడానికి మీలాంటి వాళ్ళు లేరు, గైడెన్స్ లేదు, ఛానల్స్ లేవు, ఏమీ లేవు. అసలు బిజినెస్లోకి వచ్చే ముందు బేసిక్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఏ విధంగా చూసుకోవాలి? పెళ్ళి కానివాడు ఎలా చూసుకోవాలి, పెళ్ళి అయిన వాడు ఎలా చూసుకోవాలి? పెళ్ళి కానివాడు దూకొచ్చి ఎక్కడికైనా ఆడికేం ప్రాబ్లం ఉంది, కానీ అటు ఉంటే ఎంత పోతే ఏంటి, ఒక క్యాండిడేట్ ఒక నెంబర్ తగ్గుతుంది. సో ఇట్స్ ఆల్ డిపెండెంట్స్ ఉన్నారు. రెస్పాన్సిబిలిటీ ఉంటే అసలు బిజినెస్ చేయడం ఎంతవరకు కరెక్ట్ కూడా ఆలోచించుకోవాలి. ఓకే, బిజినెస్ ఈజ్ నాట్ ఫర్ ఆల్. ఓకే ఓకే, ఆయన చేసాడు నేను చేస్తానంటే అవదు. అసలు ఒక బిజినెస్ కూడా ఒకటికైతే ఇంకోటి కాదు. స్కిల్, లక్, క్యాపిటల్ ఇవన్నీ కాదు అసలు. అసలు నా పర్సనల్ ఒపీనియన్, ఒక బిజినెస్ని ఒక వ్యక్తికి అతనే డిసైడ్ చేసుకోవాలి, ఎవ్వరూ రికమెండ్ చేయకూడదు. ఎవరి స్కిల్ వాడికి తెలుసు. హూ ఆర్ రైట్, నేనెవరు జడ్జ్ చేయడానికి నువ్వు ఇది చేయని కరెక్ట్ కాదు. నేను ఆ రోజు ఎలా చూస్ చేసుకున్నా, నా స్కిల్ ఏంటి సేల్స్, దానికి రిలవెంట్ ఉన్నది తీసుకున్నా. ఈరోజు ఎందుకు నేను చేస్తాను అంటే సర్వీస్ అష్యూరెన్స్ అంటే నాకు తెలుసు, సర్వీస్ కంపెనీ నుంచి వచ్చాను. 15 years నేను సర్వీస్ ఇండస్ట్రీలో చేశాను కాబట్టి. ఇప్పుడు మేము టెలికాంలో మేము చెప్పిన టఫ్ పీరియడ్స్లో వెన్ క్లయింట్ దగ్గర ఏమో కనెక్టివిటీ డౌన్ అవుతుంది. వెరీ క్రిటికల్ బిజినెస్ ఆపరేషన్స్ డల్ అంటే ఈ ఆన్లైన్ ట్రాకింగ్ ఉండదు. మేము ఇచ్చేది కనెక్టివిటీ బిజినెస్ కాబట్టి, ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఇంట్రానెట్ కనెక్టివిటీ. కంపెనీలోనేమో వెండర్స్కి పే చేయక ఎవడో దాన్ని రిస్టోర్ చేయడు లింక్. క్లయింట్ కోపం వస్తే ముందు అకౌంట్ మీద తిడతాడు. నెక్స్ట్ లెవెల్ ఎవడో అవైలబుల్ ఉంటాడు, ఫోన్లు కూడా వస్తారు. ఆ తిట్లు తిడుతూ ఉంటే బండి వేసుకొని వెళ్ళిపోయేది ఆఫీస్కి. అయిన ఆఫీస్కి ముందుంటే తక్కువ తిట్లు తిడతారు, దూరంగా ఉంటే ఎక్కువ తిడతారు కదా. వెళ్ళి కూర్చొని వెరీ ఓపెన్గా, సార్ దిస్ ఈజ్ ది ప్రాబ్లం, వెండర్స్కి పే చేయలేని పరిస్థితుల్లో కంపెనీ ఉంది, నా మాట వినండి, మీరు వేరే కంపెనీ లింక్ తీసుకోండి. నేను అబద్ధం చెప్తే మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఆయన బిజినెస్ హిట్ అవుతుంది కదా. నిజం చెప్పి మనమే లైన్అప్ చేసి వేరే టెలికాం కంపెనీస్ని వాటి నుంచి కనెక్షన్స్ ఇప్పించాం. అంటే ఆ ఇండస్ట్రీలో పనిచేయడం వల్ల సర్వీస్ అంటే ఏంటి, కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఏంటి, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఏంటి, అప్ టైం ఏంటి, డౌన్ టైం ఏంటి, ఇవన్నీ అర్థమైనాయి. సో సేమ్ ఇక్కడ కూడా మనం ప్రాక్టీస్ చేస్తాం, ఇక్కడ అదే ఇంప్లిమెంట్ చేస్తాం కదా. సో కాబట్టి ఒక్కరి స్కిల్ని చూసి నీ దగ్గర ఎంత డబ్బు ఉంటే ఇది అయిద్దని కానే కాదు అసలు. బిజినెస్ అనేది ఎవరి స్కిల్ సెట్ ఏంటి, అక్కడ స్కోప్ ఎవరు వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. ఏమి చెప్పలేం, అందరి పరిస్థితులు, స్థితిగతులు, ఆయన ఆర్థికంగా ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు అనేది ఎలా తెలుస్తుంది మనకి. ఇప్పుడు అన్ని ఫ్రాంచైజీ బిజినెస్లు కాకపోతే ఇక అందరికి 2 లక్షలు ఉంటే ఫ్రాంచైజీ పెట్టి అయిపోద్దంటే దట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ది లొకేషన్ కదా. నీకు మ్యాన్ మేనేజ్మెంట్ రావాలి, ఎంత మనీ ఉన్నా ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే ఎంత వచ్చినా ఇట్స్ అ మ్యాన్ పవర్ రన్నింగ్ యువర్ షో. మ్యాన్ మేనేజ్మెంట్ రాకపోతే యు గాన్, అది రాదు కదా. నీ దగ్గర కోట్లు ఉండొచ్చు, అన్లెస్ యూ రెస్పెక్ట్ యువర్ ఎంప్లాయ్ యూ కాంట్ రన్ యువర్ బిజినెస్ అండ్ ఆ స్కిల్ ఉండదు కదా. కాబట్టి అలా జనరలైజ్డ్గా బిజినెస్కి ఇదని ఏం లేదు. ఎవరి బిజినెస్ని వాళ్ళే ఐడెంటిఫై చేసుకోవాలి అకార్డింగ్ టు యువర్ స్కిల్ సెట్ కదా. అంతేగాని మనం రికమెండేషన్ ఐ డోంట్ డూ. ఫైనాన్షియల్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది నేచర్ ఆఫ్ బిజినెస్ కదా. ఇప్పుడు
ఫైనాన్షియల్గా జాగ్రత్తలు అంటే అసలు ఏం బిజినెస్ చేస్తున్నాడు ఈయన, ఆ లైన్ ఆఫ్ ప్రోడక్ట్లో కాంపిటేటర్స్ ఏంటి, థ్రెట్ ఏంటి. ఈ ఎంబీఏ లాంగ్వేజ్ అంతా పడుతుంది, నేను ఎంబీఏ చేయాలి, డిస్టెన్స్లో చేసాం 15 చదువుకోవాలి. ఓకే, సో అట్లా ఉండదు ఫైనాన్షియల్గా. అంటే ఈ బిజినెస్ మోడల్లో నీ క్యాపిటల్ ఎంత, ఒక 2-3 ఇయర్స్ ఆపరేషనల్ కాస్ట్, అసలు వైబుల్ ఉందో ఫస్ట్ చూసుకోవాలి. బిజినెస్ అంటే క్రోర్స్ బిజినెస్ ఉంది, 10,000లో చేసే బిజినెస్ కూడా ఉంటాయి. ఇన్ డే 10,000లో బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకనొకప్పుడు ఒక రెస్టారెంట్ నడిపిస్తే దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్నరు మా దగ్గర సర్వీస్లో చేసిన కుర్రోడు ఆడ అద్భుతమైన బిజినెస్ చేస్తాడు, రోజు 10,000 చంపేస్తాడు బయట. ఆడు ఖాళీగా ఉంటాడు, రోజుకు ఒక కొత్త బిజినెస్ చేస్తాడు. ఒకరోజు ఒక ఫ్రూట్ అమ్ముతాడు, ఒకరోజు లైఫ్ ఫిష్ పట్టుకొచ్చి రోడ్ పక్కన పెట్టి అమ్ముతాడు. ఆడు ఈవినింగ్ కల్లా 20,000-15,000 చంపేస్తాడు. అది బిజినెసే కదా. సో ఇట్ ఆల్ డిపెండ్స్, బిజినెస్ టు బిజినెస్ వ్యారీ అవుతుంది. మీరు ఎంటర్ అవుతున్న బిజినెస్ ఏంటి, ఆ ప్రొడక్ట్ లైఫ్ స్పాన్ ఏంటి, మీ కాంపిటేటర్స్ ఎవరు, ఇవన్నీ డిపెండ్ అయి ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఒక డిపెండెన్స్ ఉండి మీరు రెస్పాన్సిబుల్ హస్బెండ్ ఆర్ సన్ అయితే వాళ్ళ లైవ్లీహుడ్ హిట్ కాకుండా వాళ్ళకు ఒక 3 years లైవ్లీహుడ్ ఫండ్ వాళ్ళ అకౌంట్లో పెట్టి మళ్ళీ దాన్ని ఎప్పుడు మీ బిజినెస్ ఫండ్లో మిక్స్ చేయొద్దు. ఓకే, మీ బిజినెస్లో మీ ప్రయత్నాలు మీరు చేయండి. ఓకే, మీ బిజినెస్లో మీ ఫుల్ టైమ్ ఎఫర్ట్స్ పెట్టండి. లెట్ us see వాట్ ఇట్ హ్యాపెన్స్. వీ నెవర్ నో, ఇది వీడికి హిట్ అవుద్ది వీడికి ఫట్ అయితే ఏమీ లేదు. అంటే దిగిన దాకా తెలియదు బిజినెస్. మనీ అంటే సేఫ్ బిజినెస్లు, క్యాపిటల్ లేని బిజినెస్ ఈజ్ ఆల్వేస్ సేఫ్. పోతే టైం పోతుంది, డబ్బు పోదు కదా. కానీ క్యాపిటల్ పెట్టే బిజినెస్లో పీపుల్ హ్యాస్ టు బి మోర్ కేర్ఫుల్. ఇది హ్యూజ్ పొటెన్షియల్ ఉన్న బిజినెస్. ఇప్పుడు ద బిజినెస్ విచ్ ఐ మీన్ ఎనీ వన్ కెన్ ఎంటర్ ఇన్. ఇప్పుడు ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ అమ్మడానికి ఏం కావాలి పెట్టుబడి, అంతే కదా. కానీ ఎంత ఇన్కమ్ ఉంటుంది, ఎండ్లెస్ ఇన్కమ్ కదా. అది ఈ బిజినెస్. దీనికైతే ఇప్పుడు మీరు ఇదే ఇండస్ట్రీ కదా, ఇక్కడైతే రూపాయి పెట్టుబడి అక్కర్లేదు కదా. నాలెడ్జ్ పెంచుకోవాలి, హానెస్ట్గా సర్వీస్ ఇవ్వాలి, దట్స్ ఇట్. సో వ్యాపారం చేస్తూ ఒక వెలిగే వాళ్ళు బోల్డ్ మంది సార్. కొంత పీరియడ్ వరకు బాగా షైన్ అవుతారు, డబ్బులు గలగలాడుతూ ఉంటాయి, వాళ్ళ మెయింటెనెన్స్లోనే కనపడుతూ ఉంటుంది వ్యాపారం చేస్తూ. ఆల్ ఆఫ్ ద సడన్ కుటుంబం రోడ్డు మీదకి వచ్చేస్తుంది, ఫ్యామిలీ రోడ్డు మీద పడిపోతుంది. దేనివల్ల జరుగుంటాయి? సహజంగా జరిగాయి ప్రతి కుటుంబంలో. మనం అట్లీస్ట్ పడుంటాం లేదా చూసుంటాం. వ్యాపారస్తులు ఓవర్ పీరియడ్ ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయినాక బిగ్గర్ బెట్స్ ఇన్ లైఫ్ చేస్తారు, వెరీ బిగ్గర్ బెట్ చేస్తారు, స్మాల్ బెట్ చేయరు. ఒకటి ఏంటంటే వ్యాపారస్తులు ఫస్ట్ వాళ్ళకి వస్తున్న ఇన్కమ్ని కూడా ఇంకోళ్ళు డిస్క్లోజ్ చేయలేరు, వాళ్ళు సీఏకి తప్ప కదా. అప్పుడు అందరిని చూస్తే అందరూ చిన్నగా కనపడతారు, నేను చాలా పెద్దగా కనపడతారు. ఇంకే ఓకే, ఇప్పుడు నెలకు 10 లక్షల చోటుకి ₹1,00,000 ఎలా కనపడతాడు? నా 1/10 అనిపిస్తాడు. 30,000 సార్లు చూడండి అనుకుంటాడు కదా. ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయినప్పుడు దే స్టార్ట్ టేకింగ్ బిగ్గర్ బెట్స్. ఐ విల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక వ్యక్తి +2 కూడా కాదు, ఒక ఎర్త్ మూవర్స్ అనే కంపెనీ రన్ చేస్తారు. ఎర్త్ మూవర్స్ కార్పొరేట్ కంపెనీస్కి ఆ డోజర్ సర్వీస్ అప్లై చేస్తారు. ఆ బిజినెస్ మోడల్ ఏంటంటే మీరు ఒక మిషనరీ కొంటే 90% బ్యాంకర్ ఫండ్ ఇస్తాడు, లోన్ ఇస్తాడు. జిఎస్టీ ఏదో ఫైల్ చేస్తే ఆల్మోస్ట్ మొత్తం వెనక్కి వస్తుంది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ వితౌట్ అన్ ఇన్వెస్ట్మెంట్ యూ బై ఎ మిషనరీ. ఈ మిషనరీని ఒక కార్పొరేట్ కంపెనీకి మీరు లీజ్కి ఇస్తారు, పర్ మంత్ ఇంత అని. డ్రైవర్ మీదే, ఫ్యూయల్ మాత్రమే వాళ్ళది, సర్వీసింగ్ డ్రైవరు అంతా మీదే. ఈ ప్రాసెస్లో యూ విల్ మేక్ పర్ మిషనరీ ఇన్ మంత్ 30,000 పర్ మంత్ చేసుకుంటారు పర్ మిషనరీ. అటువంటి మిషనరీస్ ఒక 25-30 నడిపిస్తాడు. మనకి 9 lakhs కనపడుతుంది, బట్ లిటరల్లీ మేక్ 6 lakhs. అదర్ మిస్లిన్స్ ఏదో ఉంటుంది. 3 years అయిపోగానే ఆ మిషనరీని అమ్మేసి ఆ డబ్బులు వైఫ్కి ఇచ్చేస్తాడు. లోన్ క్లోజ్ అయిపోతుంది 3 years. మిషనరీ ఇంకుంటే ప్రాబ్లమ్, సర్వీసెస్ ఇష్యూస్ ఎక్కువ వస్తేనే అక్కడ అమ్మేస్తాడు. సచ్ ఎ బ్యూటిఫుల్ బిజినెస్ మోడల్ వితౌట్ హ్యావింగ్ హైయర్ ఎడ్యుకేషన్ లేకుండా. దాంట్లో సంపాదించిన డబ్బులతో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్లో పార్ట్నర్గా వేసాడు. డబ్బు ఉంది కదా. అది అంతా చేశాక వీళ్ళు మిస్ అయిన పాయింట్ ఏంటంటే దాంట్లో నాలా ఏదో ఉంది, కన్వర్షన్ అవట్లా. అగ్రికల్చర్ ల్యాండ్ టు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ ఇవ్వడు గవర్నమెంట్. మీరు కొన్న ఫార్మర్ డబ్బులు వెనక్కి ఇస్తాడా? సమస్య లేదు. ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై చేసి అనుకుంటాడా? నో వే. ఇట్స్ ఆల్మోస్ట్ ఒక 8 years ఆఫ్ ఎర్నింగ్ గాన్ ఇన్ 1 bet. ఇటువంటి చాలా ఉన్నాయి, అన్ని చెప్పలేం బయటికి క్లయింట్స్వి. ఎప్పటికీ నేను చాలా మార్చి చెప్పే స్టోరీ. ఇట్లా బిగ్గర్ బెట్ చేస్తారనమాట. అరే నీకు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉంది, పెడతావా? ఎంత? నువ్వు ఎంత పెట్టాలి? నువ్వు పక్కన పెట్టుకున్న దాంట్లో 1/10 సంథింగ్ 10%, 20% ఈజ్ ఓకే. బట్ నీకు ఉన్నదంతా పెడితే బిజినెస్లో రీఇన్వెస్ట్మెంట్ అనేది మీరు అన్నట్టుగా మోస్ట్ కామన్. అంటే ఐ డోంట్ నో అది మిస్గైడ్ అయిందో, సహజంగా వచ్చినట్టుగా పెట్టండి. ఈ రకరకాల కాన్సెప్ట్స్ ఏవైతే యూట్యూబ్లో చూసారో సంపాదించిన వల్ల మళ్ళీ వ్యాపారంలో పెట్టి ఫైనల్గా ఏం జరుగుతుందంటే పాపం వాళ్ళ పిల్లలకు కూడా సరిపడే డబ్బులు. అదంటే నేను బిజినెస్లో ఒక బావిలో నీళ్ళు ఎంత అయిపో అలాగే ఎన్ని పోసినా బావి ఉండదు. బిజినెస్ అంతే. మీరు దానికి అడిక్ట్ అయ్యాక